హాయ్ అందరికీ. ఈ చికెన్ కర్రీ నేను 2 వీక్స్ తర్వాత చేస్తున్నా అనమాట. అందుకే చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తున్నా. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లి, అల్లం ఇవి తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టి స్టవ్ మీద ఆయిల్ పోసుకున్నాను. నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. అర కేజీ కన్నా కొంచెం ఎక్కువ. అందుకని ఆయిల్ కొంచెం ఆ స్పూన్ తోటి 4:30 తీసుకున్నాను. నెక్స్ట్ మనకి 10 రూపీస్ది బిర్యానీ ప్యాకెట్ దొరుకుతుంది కదా, దానిలో ఉన్నవి చెక్క, లవంగ, స్టార్ అన్సిస్, లవంగాలు, అది బిర్యానీ ఆకు అదేసి కొంచెం వేగాక మనం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి అవన్నీ ఆ పేస్ట్ దానిలో వేసేసి బాగా నూనె పైకి వచ్చే వరకు వేయించాలన్నమాట. అడుగంటుతూ ఉంటుంది, అప్పుడు నూనె పైకి రావాలి. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఇవి 3 వేసేసాను. వేసేసి అవి కూడా టమాటా మగ్గే వరకు వేయించాలన్నమాట. నెక్స్ట్ కరివేపాకు, కొంచెం పుదీనా టేస్ట్ బాగుంటుంది, ఉంటే వేసుకోండి. 2 వీక్స్ తర్వాత తింటున్నా కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్గా చేసుకుంటున్నా అన్నీ ఉన్న వాటిలో. నెక్స్ట్ చికెన్కి ఉప్పు, కారం, పసుపు వేసేసి 1/2 అవర్ మ్యారినేట్ చేశాను అనమాట. అది కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ చికెన్ మసాలా 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేసాను, ఆచి వాళ్ళది. అది కూడా వేసి బాగా మిక్స్ చేశాను అనమాట. నెక్స్ట్ గరం మసాలా కొంచెం వేసాను, ఎందుకంటే స్టార్టింగ్లో మనం చెక్క, లవంగా వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. గరం మసాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అయితే ఉప్పు చూసుకున్నాను, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి. నాకైతే సరిపోలేదు, అందుకని మళ్ళీ ఒక 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. కారాన్ని బట్టి అన్నీ చూసుకొని వేసుకోవాలి. బ్యాచిలర్స్ అయితే మా కారం కొంచెం తెల్లగా ఉంటుంది, కానీ పవర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. కారంగా ఉంటుంది, కలర్ మాత్రం తక్కువ ఉంటుంది, అందుకని మీకు అలాగ అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ముక్క ఉడికే వరకు సిమ్లో పెట్టుకొని లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ లాస్ట్లో కసూరి మేతి వేసుకొని కొంచెంసేపు కలుపుకొని స్టవ్ ఆపేసుకోవడమే. ముక్క మాత్రం ఉడికే వరకు ఉడిపించుకోవాలి బ్యాచిలర్స్. అంతే, బాగుండిద్ది. చాలా బాగుంది చికెన్ కర్రీ.